నటుడు ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్యన హిందూ మతం మీద పగబట్టేసినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా సనాతన ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద అనేక రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో హైలైట్ అవ్వాలనా, లేదంటే అసలు ఏంటి ఆయన ఉద్దేశం, ఎందుకు ఇంత దిగజారి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది అర్థం కావట్లే. దీని మీద మాట్లాడడానికి మనతో పాటు కావ్యస్ మీడియా రవిచంద్ర గారు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనా. హాయ్ అన్న. ప్రకాష్ రాజ్ మాటలకి సంబంధించి మీరు ఏం మాట్లాడతారు అంటే, రాముడు అలాగే లక్ష్మణుడు దొంగలు, రావణాసురుడికి సంబంధించి ఆయన గురించి మాట్లాడుతూ వీళ్ళిద్దరూ అంటే నార్త్ సౌత్ అని మాట్లాడడం కావచ్చు, వీళ్ళిద్దరూ దొంగతనం చేసి పట్టుబడిపోయారు అని చెప్పేటువంటి విషయాలు కావచ్చు. అసలు ఎందుకని నటుడు ప్రకాష్ రాజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసుకుంటూ పదే పదే హిందూ మతాన్ని, హిందూ దేవుళ్ళని అవమానిస్తున్నారంటారు? సో ఏంటంటే ప్రకాష్ రాజ్కి ఈ మధ్యలో కొన్ని సినిమాలలో వేషాలు చాలా తగ్గినాయి. ఎందుకు అంటే అతని యాటిట్యూడ్ తోనే సినిమాలో అవకాశాలు తగ్గినాయి. అతను ఎప్పుడు ఏంటంటే అంటే ఒక 15 days కోసారి 1 month కోసారి ఏదో ఒక కాంట్రవర్సీ లో నేను ఉండాలి, అందరూ నా కోసం మాట్లాడుకోవాలి. ఆయనకి ఏంటంటే నన్ను అడిగితే ప్రకాష్ రాజ్ అనేవాడు ఒక పెద్ద దొంగ. ఎందుకు అంటే ఇప్పుడు దేవుళ్ళు నేను నాస్తికుణ్ణి అంటాడు. నాస్తికుణ్ణి అన్నప్పుడు దేవుని పేరు ఎక్కడ తీయొద్దు అంతే. ఇప్పుడు నాకు దేవుడు అంటే ఇష్టం అంటే నేను మొక్కుతా, నా దేవుడు నేను మొక్కుతా. ఎదుటి దేవుడు నేను కించపరచాను. నా దేవుని కోసం నేను చెప్పుకుంటా, నేను గుళ్ళకు పోతా, ప్రశాంతత ఉంటే ప్రశాంతత లేకపోతే గుడికి వెళ్తా, ఎక్కడ వెళ్తా. ఇప్పుడు నా దేవుని కోసం నేను చెప్పుకుంటా. ఇప్పుడు ఆయనకు దేవుడు అంటే నమ్మకం లేనోడు దేవునితో ఏం పని? ఒకటే ఎజెండా హరీష్. అతను ఏంటంటే మొన్ననే బయటపడ్డది. చాలా మంది ఇన్ని రోజులు చెప్పిండు అతను క్రిస్టియన్, తను నాస్తికుడు కాదు, క్రిస్టియన్ అని చాలా మంది చెప్పిండు. కానీ ఎప్పుడు మనకు ప్రూఫ్స్ ఎప్పుడు మనకు బయటపడలేదు. మొన్న వాళ్ళ అమ్మ కాలం చేసినప్పుడు వాళ్ళ అమ్మని క్రిస్టియానిటీ ప్రకారం దహన సంస్కారాలు చేసింది. అది చనిపోయిన తర్వాత చేసిన సంస్కారాలు క్రిస్టియానిటీ ప్రకారం చేసింది. అప్పుడు ఏమంటాడు, ఇది మా అమ్మ కోరిక అంటే. నేనేమంటా అంటే చెట్టు ఒకటైతే వేరు ఒకటైతుందా, పిల్ల ఒకటైతుందా? చెట్టు పిల్ల రెండు ఒకటే కదా. అవును. అంతేకాకుండా ఇంకొక ఆయన ఎవరో ఒక యాక్టర్ సూర్య అనేటువంటి వ్యక్తి కూడా చాలా క్లియర్గా చెప్పాడు. ఆయన ఒక వీడియో కూడా బయట వైరల్ అవుతుంది. ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి పేరు కూడా వేరే ఉంటుంది, ఏదో డానియల్లో ఏదో పేరు కూడా ఉంటుంది. సో అతను కంప్లీట్గా క్రిస్టియన్, కాకపోతే అలా చెప్పుకోవడానికి, అలా బయటికి అలా పరిచయం అవ్వకూడదు, సినిమాల్లో ఇలా మనకి వేరే విధంగా ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసి ఏమంటారు, సామాజిక వర్గానికి సంబంధించిన సర్టిఫికేషన్ కోసం లేదంటే రాయితీల కోసమో వీటి కోసం ఏమన్నా అయ్యి ఉండొచ్చేమో మరి. బట్ అంటే అతను కంప్లీట్గా క్రిస్టియానిటీ తీసుకున్నారు అని చెప్పి మీకు తెలిసే ఉంటుంది. సూర్య అని చెప్పేసి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసినటువంటి ఒక అతను. సో ఇప్పుడు ఇతను కూడా మామూలుగా అతని ఎజెండా ఏంది, ఓన్లీ సనాతన ధర్మం మీద ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడం. అవును. ఇప్పుడు తను ఏమంటాడు, ఇప్పుడు మొన్న ఇప్పుడు వాళ్ళ ఏమంటాడు, వాళ్ళ తల్లి ప్రకారం మా తల్లి కోరిక, నీ కోరిక ఏంటిది? నాస్తికుని అంటే నీకు దేవుళ్ళు ఏ దేవుడు నీకు నచ్చడు కాబట్టి దేవుని అసలు ఆయన నోట్లో దేవుడు పదమే రావద్దు, రాముడు రావద్దు, అల్లా రావద్దు, జీసస్ రావద్దు. అసలు ఆయన హక్కు ఎవరు ఇచ్చారు అసలు? ఇక్కడ వచ్చింది ఏంటంటే మామూలుగా ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే, కొంతమంది మనం ఇప్పుడు వీడియోలు కూడా చూసినాం, ఎదుటి భావాలను కించపరిచే ఎవరైనా అరెస్ట్ చేయాలి, ప్రకాష్ రాజ్ లాంటి వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎంతమంది నమ్ముతున్నారు రాముడికి ఈ దేశంలో చాలా పెద్దపీట వేస్తారు, హిందువులందరూ కూడా ఇంత బలంగా నమ్ముతారు. అలాంటి రాముడిని ఇలా కించపరచటం ఆయనకి ఏం హక్కు ఉంది? ఆయన నమ్మకపోతే వదిలేయచ్చు కదా. హరీష్ ఒకటి ఏంటంటే, హిందూ దేవుళ్ళ మీద మాట్లాడితే ఎవరు అంతగా స్పందించారు, ఏదో కొంతమంది స్పందిస్తారు. ఎందుకంటే హిందూ పౌరుషం లేదు, ఏది పడినా ఏది మాట్లాడేస్తున్నారు. ఇంకొకటి ఇప్పుడు ఆ వీడియో చూస్తావా, కింద వాళ్ళంతా క్లాస్ కొడుతున్నారు. అవునవును. ఇప్పుడు అందులో అన్ని కులాల వారు ఉండొచ్చు, అందులో హిందువులు కూడా ఉండొచ్చు, బట్ హిందువులు కూడా క్లాస్ కొట్టినట్టే కదా. అంతే కదా. ఇక్కడ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే హిందువులలో యూనిటీ లేదు, ఇది మనకి ప్లస్ పాయింట్. వీళ్ళు ఏమన్నా హిందూయిజం నచ్చదు, వాళ్ళు పట్టించుకోరు. నాకు ప్రకాష్ రాజ్ ఏంటంటే నాకు హిందూయిజం నచ్చదు, నేను తిరుగుతా, ఏమన్నా చేస్తా, వాళ్ళు తిరిగి ఏం చేస్తారు చేసుకోండి. నేను ఏమంటా అంటే, ఇప్పుడు ప్రకాష్ రాజు తను ఇంత ముందు ఏదో అన్నప్పుడు ఎల్ఎల్బి చేసినా నేను లాయర్ని అని కూడా చెప్పుకున్నాడు, వెల్ ఎడ్యుకేటెడ్, తను మంచిగా చదువుకున్నాడు, నేను అతన్ని తప్పు పట్టట్లేదు. కానీ ప్రతి దాంట్లో మంచి చెడు అనేది ప్రతి దాంట్లో ఉంది. అది హిందువులో ఉంది, ముస్లిం అంటే బైబుల్లో ఉంటది, ఖురాన్ లో ఉంటది, భగవద్గీత, రామాయణం అన్నిట్లలో ఉంటాయి. మంచిని మనం చెప్పి చెడుని పక్కన పెట్టాలి, అది ఏ ధర్మమైనా కావచ్చు. రైట్.
ప్రతి విషయాన్ని మనం మంచిగా తీసుకోవచ్చు, చెడుగా తీసుకోవచ్చు. అవును. ఇప్పుడు ఆయన నిన్న చెప్పింది కదా రాముడు లక్ష్మణుడు, దాన్నే మనం మంచి కూడా చెప్పవచ్చు. అవును. మంచిగా ఏదంటే అంటే ధర్మం అంటే ఇలా ఉంటది, ఇగో రాముడు ఇలా చేశాడు, ఇది ధర్మం. అవును. ఎదుటి వ్యక్తిని మనం మోసం చేయొద్దు, ఉమ్. కానీ చివరికి ధర్మం గెలుస్తుందని అదే క్యారెక్టర్ వైజ్ గా ఇలా చెప్పొచ్చు. ధర్మమే గెలుస్తుంది చివరికి, ఎగ్జాంపుల్ రాముడే అని చెప్పొచ్చు. కానీ అక్కడ కించపరచనీకి వీళ్ళు నార్త్ ఇండియన్, వీళ్ళు సౌత్ ఇండియన్, ఏదో అంటే రామనాథ్ అంటే తనకి ఏంటంటే ప్యాకాటను ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి, గ్యాంబ్లింగ్ ఆడమని చెప్పేటువంటి సెలబ్రిటీయే రాముడు గురించి మాట్లాడే అర్హత ఉందంటారా అసలు? చెప్పేది శుద్ధ పూసలు, చేసేది ఏమో అంటారు మనం, అంటే బాగుంది. కానీ ఇప్పుడు గట్టిగా మాట్లాడితే ఒకటి అనొచ్చు, ప్రకాష్ రాజు ఎప్పుడు జస్ట్ ఆస్కింగ్ అంటాడు కదా. మరి మొన్న టీసీఎస్ లో సూరత్ లో జరిగింది, స్పందించట్లేదు. ఎందుకు అంటే అది హిందువుల మీద జరిగిన దాడి. హిందువుల మీద ఏదైనా దాడి జరిగితే పట్టించుకోడు, నోరు మూసుకు కూర్చుంటాడు. నోరు మూసుకొని నోట్లో ఏదో పెట్టుకొని కూర్చుంటాడు, చెప్పాలంటే నోట్లో ఏదో పెట్టుకొని కూర్చుంటాడు. అదే ఏదన్నా వేరే మతం మీద దాడి ఏదన్నా జరిగింది అనుకో, వెంటనే ట్వీట్ చేస్తాడు, జస్ట్ ఆస్కింగ్ అంటాడు, ట్వీట్ చేస్తాడు. ఇప్పుడు నేను అదే అంట, అరే ప్రకాష్ రాజ్ అరే అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇతను హిందూ దేవుళ్ళ మీద మాట్లాడి 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 నాలాంటి చిరాకు వస్తుంది. మంచిగా రెస్పెక్ట్ ఇవ్వాలి, ప్రకాష్ రాజ్ గారు అనాలే. అరే ప్రకాష్ రాజ్ గారే నీకేం బుద్ధి ఉందరా, నువ్వు మనిషివేనారా, ఎదుటి వ్యక్తి మనోభావాలు ఎందుకు దెబ్బతీస్తున్నావురా? ఏ దేవుళ్ళైనా బహిరంగంగా దేవుళ్ళని ఎందుకు నమ్మకపోతే మానేసాయి, నమ్మకపోతే ఇంట్లో కూర్చో, నీ పని నువ్వు చేసుకో, అంతేగాని తిట్టే హక్కు ఈయనకి ఎవడిచ్చారు? ఈయనకి ఏం సంబంధం అసలు? ఈయనకి నేను నచ్చకపోతే వదిలేయి, నిన్ను ఎవడన్నా పూజించమని చెప్పాడా? అంతే. రైట్ అన్న, చూద్దాం మరి కోర్టులు కూడా దీని మీద ఏమన్నా సీరియస్ గా తీసుకుంటే ఎవరన్నా కేసులు పెట్టేటువంటి ఆలోచన కూడా ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు హిందూ సంఘాలకు సంబంధించి. అదే హరీష్, ఇప్పుడు మామూలుగా మనం ఏం చేయగలుగుతాం అంటే మనం ఒక వీడియో చేయగలుగుతాం, దీని మీద మనం స్పందించి మన ఆవేదన చెప్పగలుగుతాం. బట్ దీన్ని ఏం చేయాలంటే కొంతమంది లాయర్లు వీళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే డైలీ వాళ్ళు కోర్టుకు వెళ్తుంటారు. ఒక కేసు పడేసినాం అనుకో, ఒక కేసు ఒక పిల్లు పడేస్తే ఈయనకి అలవాటు అయిపోయినాయి. ఏంటంటే అలా అయినా సరే సోషల్ మీడియాలో హైలైట్ అవుతాం కదా అనేటువంటిది, దానికి దిగజారిపోయాడు ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి. సినిమాల్లో ఎంత గొప్ప నటుడో బయట నిజ జీవితంలో కూడా దానికి మించి జీవించేస్తున్నాడని చాలా గొప్పగా చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఇతను అంటే బతకడం కోసం ఇంత దిగజారి బతికేటువంటి బతుకు ప్రకాష్ రాజ్ బతుకుతున్నాడేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు ఒక విధంగా చూడాలంటే అట్లే ఉంటది. వీళ్ళ ధర్మం ఒకటేనబ్బా, హిందువుల మీద దాడి. వాళ్ళ ఎజెండా ఏంటంటే హిందువుల మీద దాడి. రైట్. ఆ ఒక్క ఎజెండాకే కట్టుబడి ఉన్నాడు. ఎక్కడ పోయినా హిందూ దేవుళ్ళని విమర్శించడం, హిందూ దేవతల మీద చులకనగా మాట్లాడడం, కాంట్రవర్షియల్ గా మాట్లాడడం, నేను హీరో అని చెప్పుకోవడం. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నేను ఏది మాట్లాడినా సరే నాకేమవదు, మహా అయితే ఏమన్నా నోటీస్ ఇస్తారు కోర్టుకెళ్ళి, అదేదో జరిగిందని చెప్తున్నారు. అవును, నాకు వాక్ స్వాతంత్రం, అవును, ఇది స్వాతంత్రం అడ్డు పెట్టుకొని ఇలా చేస్తారు. రైట్ అన్న, ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఏదేమైనా సరే నటుడు ప్రకాష్ రాజ్ చేస్తున్నటువంటి వికృత మాటలు, వికృత చేష్టలకి విసుగు చెందాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. డెఫినెట్గా దీనికి మూల్యం ప్రకాష్ రాజ్ చెల్లించుకునేటువంటి పరిస్థితి అయితే దగ్గరలోనే ఉందని చెప్పాలి. అతనికి మూడేటువంటి టైం కూడా దగ్గరకు వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇంకొకసారి హిందూ మతం జోలికి కానీ, సనాతన ధర్మం జోలికి కానీ, హిందూ దేవుళ్ళ జోలికి కానీ వస్తే చాలా బలమైనటువంటి ట్రీట్మెంట్ ఉంటుంది అని ఇతనికి ఒక సంకేతం ఇవ్వాల్సినటువంటి టైం అయితే వచ్చిందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అందరికీ సమాధానం ఇస్తున్నారు, అందరికీ టైం వస్తుంది, కానీ ఇతనికి ఇంకా టైం రాలేదు. అందుకని ఇలా ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నాడు. నువ్వు అంటే ప్రకాష్ రాజ్ అనేటువంటి వ్యక్తి ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం అన్నం తినటం కోసం ఇంత నీచమైనటువంటి బ్రతకడం అవసరమా? నీకు నచ్చలేదు హిందూ మతం, మూసుకుని కూర్చోవయ్యా. నిన్నెవరన్నా వచ్చి హిందూ మతాన్ని ఉద్ధరించమని నిన్నెవడన్నా కోరాడా? లేదు కదా. వెళ్ళి మూసుకుని నీ పని నువ్వు చూసుకో. అంతేగాని హిందువుల జోలికి వస్తే తాట తీసేటువంటి టైం దగ్గర పడిందనే చెప్పాలి. ఇతని నోటికి చెప్తున్నాను కదా, నోటికి డెఫినెట్గా ఒక బలంగా అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాలి. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో నోటికి ఏదొస్తే అది మాట్లాడితే దానికి కాలం కాదు, డెఫినెట్గా కోర్టులు కూడా సమాధానం చెప్పాలి.